सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर फस्ट अदे विधंगा सेटविन तरपुन जరుగుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్లో సర్టిఫికెట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి, గౌరవ మహబూబ్ నగర్ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందులో గౌరవ మంత్రివర్యులు ఛార్జ్ తీసుకున్న తర్వాత మన మహబూబ్ నగర్కి మొదటిసారిగా వచ్చి మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ కూడా తెలుసు, మన గౌరవ ఎమ్మెల్యే గారు మహబూబ్ నగర్లో అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి సాధించడానికి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో నవరత్నాల్లో భాగంగా ఒక 9 రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో కూడా అత్యధిక ప్రాధాన్యం విద్యకి ఇవ్వడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలో అన్ని రకాల కార్యక్రమాలు మన మహబూబ్ నగర్లో మొదలు పెట్టడం జరిగింది. ఇది లాస్ట్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మనకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వాళ్ళ పాసింగ్ అవుట్ ప్రోగ్రాంలో కూడా మేము లాస్ట్ టైం పాల్గొనడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్లో ప్రోగ్రామ్స్ చాలా చక్కగా కూడా చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా మన మహబూబ్ నగర్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి చాలా సంస్థలని ఇక్కడికి తెచ్చుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనకి IIIT కూడా మన మహబూబ్ నగర్కి శాంక్షన్ కావడం జరిగింది. అది తొందరలో కూడా మన దగ్గర మొదలు పెట్టబోతున్నాము. దాంతోపాటుగా మన మహబూబ్ నగర్కి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మన నియోజకవర్గంలో కూడా త్వరలో అది కూడా ఒకటి రాబోతుంది. మన జిల్లాలో మిగతా 2 నియోజకవర్గాల్లో కూడా ఇవి వస్తున్నాయి. ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ విద్యకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మనం మహబూబ్ నగర్ ముందుంటున్నాము వాటిని అందుకోవడంలో. తర్వాత విద్యానిధి అని ఒకటి ప్రారంభించి ప్రజల్ని కూడా మన స్కూల్స్, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్లో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి, వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్య మనం విద్యానిధి కూడా ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పయనీర్స్ ప్రోగ్రాంలో మనం పిల్లలకి ఇప్పుడు ఈ ఎప్సెట్ కానీ తర్వాత ఈ విధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి మొన్ననే ఒక మనం బ్యాచ్ కంప్లీట్ చేసుకున్నాము. అందులో కూడా చాలా చక్కగా పిల్లలు పర్ఫామ్ చేయడం జరిగింది ఈ కోచింగ్. సో వీటన్నిటికీ సంబంధించి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని వారు చేస్తున్న కార్యక్రమాలకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ట్రైనింగ్స్, శిక్షణలు అన్నీ తీసుకున్నారో మీకు ఇది ఒకటి ఫస్ట్ స్టెప్, మీకు ఇది తొలి మెట్టు. మీరందరూ కూడా ఇంకా ఎక్కువ మంది మహిళలు, తర్వాత యువత ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించే దిశగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి. తర్వాత మీరు ఈ సర్టిఫికెట్స్ తీసుకొని మీరేమేమి రంగాల్లో స్థిరపడతారు అనేది కూడా మీరు ప్లాన్ చేసుకుంటే మన వైపు నుంచి తప్పనిసరిగా దీనికి సహకారం ఉంటుంది. ఏ స్కీమ్ అయినా సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సరే, మిగతా ఎటువంటివైనా సరే, కానీ మేము మహిళలను ఉన్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తియుక్తులను సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈ పట్టణంలో శ్రీకారం చుట్టినాం. ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది దేనికి సంకేతం అంటే, మహిళలు ముందుండే ఈ కార్యక్రమం, మహిళలు మీదేసుకొని ముందుకు నడిపే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది మహబూబ్ నగర్ పట్టణం అన్ని రంగాలలో ముందుండాలి, నెంబర్ 1 ఉండాలి, ఫస్ట్ ఉండాలి అన్న ఒక లక్ష్యంతో తయారు చేయబడ్డది. మహబూబ్ నగర్ ఫస్ట్లో మహిళలు ముందు నిలబడతారు, వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎంత ఎదగాలన్న కోరిక వాళ్ళకున్నా వాళ్ళకు సపోర్టుగా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ నిలబడుతుంది. దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి, బ్యాంకులు సహకరిస్తాయి. మీ అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి మీరే సారథులుగా చేసే ఒక కార్యక్రమం మహబూబ్ నగర్ ఫస్ట్. దాంట్లో అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మా కలెక్టర్ గారు చెప్పినట్టుగా దాంట్లో మీ పిల్లలకు
ఎంసెట్ కోచింగ్ ఇచ్చే కార్యక్రమం పయనీర్ అనేది పోయిన సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం. ఎంతో ఆనందకరమైన విషయం, ఇక్కడనే 114 మంది పేదింటి పిల్లలు కోచింగ్లు హైదరాబాద్కు పంపించలేక మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచనను పక్కన పెట్టించి ఒక 10 నెలల పాటు వాళ్ళ కోచింగ్ ఇస్తే 200 మంది మెడికల్ లాంటి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని మన జూనియర్ కాలేజీలో కోచింగ్ ఇస్తే 114 మంది మన బిడ్డలు ఈరోజు ఫ్రీ సీట్లు సంపాదించుకొని భవిష్యత్తులో ప్రొఫెషనల్స్ కోర్సులో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు లేట్ అయినా సరే నువ్వు చదువుకో బిడ్డ అని చెప్పి వాళ్ళకు చేయూతనిచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మా మహిళల కోసం ఒక పెద్ద వ్యవస్థ, వాళ్ళు చేసే ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అది త్వరలోనే ఒక రూపానికి వస్తుంది. మయూరి అనే బ్రాండు మన మహబూబ్ నగర్ మహిళలు తయారు చేసే వస్తువులను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. పోయిన సంవత్సరం కొద్దిగా మొదలు పెట్టినాం, అంటే గ్రౌండ్ టెస్ట్ చేసినాం. దాదాపుగా 700 సీతాఫలాల బాక్సెస్ని మనం ఐటీ కంపెనీలకు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి సేకరించిన వాటిని మనం పంపించడం జరిగింది ఒక ఎక్స్పెరిమెంట్గా. ఈ సంవత్సరం ఇంకా దాని మీద కసరత్తు చేసి మన మహిళలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువు కూడా ఐడెంటిఫై చేసి ప్రపంచవ్యాప్తంగా మనం ఎట్లా మార్కెట్ చేయొచ్చు అని ఒక ఆలోచనకు మెల్లమెల్లగా పునాది వేసుకుంటా ఉన్నాం. అలాగే మన సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మన మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం చేయి కల్పనకి సిద్ధంగా ఉన్నారు. మన స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సహకారం కూడా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్లో తీసుకుంటాం. మన మహబూబ్ నగర్ కళలకు ప్రసిద్ధి, సాహిత్యానికి, కళలకు, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి. ఎంతోమంది చిన్నారులు ఆటపాటలు నేర్చుకుంటున్నారు. భరతనాట్యం, కూచిపూడి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద వాళ్ళు చాలా చక్కగా తరఫీదు పొందుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా సాధ్యమైనంత చేయూత ప్రభుత్వం ద్వారా మా ద్వారా ఇచ్చి వాళ్ళను కూడా సన్మార్గం వైపు మళ్ళేటట్టుగా భవిష్యత్తులో వాళ్ళు నిశ్చలమైన మనస్సుతోటి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఇంకో కార్యక్రమం ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ దీంట్లో పెడుతున్నాం. ఇట్లా 9 రకాలుగా మన మహబూబ్ నగర్లో కార్యక్రమాలు నిర్వహించి దానికి నవరత్నాలు అని చెప్పి పేరు పెట్టుకున్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ముందంజలో ఉన్నది మా మహిళల ట్రైనింగ్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. దాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయడానికి ఫస్ట్ బ్యాచ్ 3 నెలలు, సెకండ్ బ్యాచ్ కూడా మళ్ళీ 3 నెలలు మీరందరూ మీ ఇంట్లో పిల్లల్ని వదిలి మీ అత్తమామల పర్మిషన్ తీసుకొని లేదా మీ భర్తల పర్మిషన్ తీసుకొని కొంతమంది వితౌట్ పర్మిషన్ ఎదిరించి కూడా వచ్చి ఈ కోర్సులు నేర్చుకున్నారు. ఈ కోర్స్ అనేది భవిష్యత్తులో నీకు ఉపాధి దొరుకుతుందా లేదా అనేది పక్కన పెడదాం, కానీ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే ఒక ప్రయత్నం, మీ గౌరవాన్ని మీరు మీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ పెంపొందించుకునే ఒక ప్రయత్నం. ఖచ్చితంగా ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, మీకు ధైర్యం వస్తుంది. నేను కూడా నా కాళ్ళ మీద నిలబడగలుగుతా, ప్రతి చిన్నదానికి ఇతరుల మీద పడను, నా వంతు నేను నా కుటుంబానికి సహాయం చేస్తా అన్న ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం మీలో కలగాలని చెప్పి నేను ఈ కోర్సులను మీ అందరి ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తా ఉన్నా. కాబట్టి